మెగాస్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ చేస్తున్నంతగా ఎక్కువ సినిమాలు ఏ హీరో చేయడం లేదు. ఇది నిజంగా నిజం. ప్రెజెంట్ ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే రాజా సాబ్ సమ్మర్ లో రావాలి, కానీ రావడం లేదని, ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ రాజా సాబ్ ప్లాన్ ఏంటి? థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో మూవీ అనగానే ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిజమే అని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ప్రభాస్ ని మారుతి ఎలా చూపిస్తాడో అని. అయితే ప్రభాస్ ను ఎలా ఫ్యాన్స్ చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపిస్తున్నాడు మారుతి. ఇటీవల రిలీజ్ చేసిన ది రాజా సాబ్ గ్లింప్స్ వేరే లెవెల్ అనేలా ఉండడంతో మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా బాహుబలితో వచ్చిన ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ యాక్షన్ అండ్ మాస్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఫ్యాన్స్ మాత్రం లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా చూడాలి అనుకుంటున్నారు. అలాంటి క్యారెక్టర్ తోనే మారుతి రాజా సాబ్ ను డిజైన్ చేయడం విశేషం. ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా చేస్తూ ఉండడం విశేషం. ఏప్రిల్ 10న ది రాజా సాబ్ రిలీజ్ అని ప్రకటించారు. అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన రాజా సాబ్ పోస్ట్ పోన్ అయింది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా రాజా సాబ్ రావడం లేదు అనేది మాత్రం వాస్తవం. మరి ఈ క్రేజీ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ నెలాఖరున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసి ఫౌజీపై ఫుల్ గా కాన్సంట్రేషన్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారట. డేట్ ఫైనల్ అవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. మరి ఈ హర్రర్ కామెడీ మూవీతో రాజా సాబ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.